వైసీపీ ప్రభుత్వం మీద టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అసలు మామూలు కుట్రాలు కాదు, భారీ స్థాయిలో కుట్రాలే చేశారనే చెప్పుకోవచ్చు. అదొకటి వైసీపీ ప్రభుత్వం మీద ఒకటి రాష్ట్ర ప్రజల మీద కానీ కక్ష కట్టే విధంగా క్రూరత్వంగా చూపించాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల నుంచి అవ్వాతాతలకి ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛనిచ్చారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్‌కి దగ్గర పడే టయానికి గతంలో కానీ వాలంటరీ వ్యవస్థ వద్దని విపరీతంగా ప్రచారం చేశారు. తర్వాత ఎలక్షన్ టైంలో వాలంటీర్లు పనిచేయకూడదు, వాలంటీర్లు పార్టీకే పనిచేస్తారు అనే విధంగా వాలంటరీ వ్యవస్థను తీసేయాలి, వాలంటరీ వ్యవస్థ పింఛను కానీ ఇవ్వకూడదు అనే విధంగా వాలంటరీ వ్యవస్థను తీసేసింది. తర్వాత సచివాలయం దగ్గర ఇస్తుంటే సచివాలయం దగ్గర కానీ వద్దు అనే విధంగా విపరీతంగా ప్రచారం చేశారు. తర్వాత మళ్ళీ లాస్ట్‌లో ఏదైతే ఎలక్షన్స్ ఇంకా దగ్గర పడుతున్నాయి అనే తరంగా ఈ టైటిలింగ్ యాడ్ అండి, భూమి యాడ్. అది మీ జగనొస్తే మీ భూమి మీది కాదు, జగను మీ భూమిని లాక్కుంటారు, మీ పట్టా బుక్ మీద కానీ జగన్ బొమ్మ ఉంటుంది అని విపరీతంగా ప్రచారం చేశారు. పైపెచ్చు ఏదైతే ఆసరా కింద కానీ, చేదోడు ఓదోడు కింద కానివ్వండి, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన ఇవన్నీ పథకాలన్నీ ఆపేపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే పసుపు కుంకుమ కింద వేశారు, అప్పుడేమి అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్‌కి ముందే అకౌంట్‌లో వేయాల్సిన డబ్బులు ఉన్నాయని వేసే బటన్ నొక్కితే ఎలక్షన్స్ కోడ్ ఉంది దగ్గరలో వేయకూడదని ఆపేపించారు. ఆపేపించిన తర్వాత మళ్ళీ ఏమన్నారు, ఏదైతే ఎలక్షన్స్ ఓటింగ్ జరిగిన తర్వాత కానీ ఇంకా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి డబ్బులు వేయలేదు, డబ్బులు వేయటం లేదు, అన్నీ ఏదైతే పథకాల రూపంలో ఉన్న డబ్బులన్నీ వాళ్ళ కాంట్రాక్టులకు సంబంధించి కొన్నాయని అదొక లేఖగానే రాశారు గవర్నర్కి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ తప్పుడు ప్రచారాలు అనే విధంగా ఏదైతే గతంలో ఇవ్వాల్సిన పథకాలనే డబ్బుల్లో మొత్తం పథకాల రూపంలో మొత్తం ఏదైతే లబ్ధి పొందే వాళ్ళందరికీ లబ్ధి పొందే విధంగా చేశారు. ఏదైతే ఓడిపోతారనుకుంటే అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టులకి ఇచ్చారు కదా, ఓడిపోము మేము ఖచ్చితంగా గెలుస్తామనే విధంగానే ఏదో పథకాలు మళ్ళీ కంటిన్యూ చేస్తాం అనే విధంగానే మళ్ళీ కంటిన్యూ చేశారు. ఏదైతే ఈరోజు ఐపాక్ టీంతో సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట అన్నారు, గతంతో పోల్చుకుంటే ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చింది, అదేవిధంగా లోక్సభ కానీ సీట్లు కానీ మామూలు ఎమ్మెల్యే సీట్లు మొత్తం మనమే కుండబద్దలు కొట్టినట్టు మనమే గెలుస్తామని ఎంతో కాన్ఫిడెన్స్ అంటే అంత కాన్ఫిడెన్స్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని